గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన గుంటూరు పట్టణంలో ఈ నెల జూన్ 17వ తారీఖు ఉదయకాలం మెడికల్ కాలేజ్ ఆపోజిట్లో ఉన్న ఎన్జిఓస్ ఫంక్షన్ హాల్లో జరగబోతుంది. 17వ తారీఖు ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిలో కదలబోతున్నారు. గుంటూరు పట్టణంలో బలమైన దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించబోతున్నారు. జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబోతున్నారు. బలమైన అద్భుతమైన కార్యాలు, ఆనాడు ఆది అపోస్తల కాలంలో జరిగిన బలమైన దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ బంధువులతో కలిసి రండి, మీ కుటుంబాలతో కదిలి రండి, దైవ దీవెనలు పొందండి. చాలాసార్లు చదువుకున్నాం, చాలా మార్లు ఈ దృశ్యాలను మనము పరిశీలించాం, బోధించబడ్డాం, విన్నాం. కానీ మరలా ఏమిటో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఈ రాత్రి లైవ్ ద్వారా లేకపోతే ఇక్కడున్న సంఘ బిడ్డల ద్వారా మనందరి ద్వారా దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. 4 సువార్తలు మనకుంటే మత్తయి, అలాగనే మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తల్లో ఈ దృశ్యం రాయబడింది. 4 సువార్తల్లో రాయబడిన సంఘటన ఏదైనా ఉన్నది అంటే అది ఈ సంఘటనే ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన సముద్ర మార్గములో గుండా అద్దరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన కొండ మీద కూర్చున్నాడట. ఆయన అక్కడ ఉన్నాడు సంగతిని ప్రజలందరూ గుర్తెరిగి యేసుప్రభు కొండ దగ్గర ఉన్నాడు, యేసుప్రభు కొండ దగ్గర ఉన్నాడు తెలుసుకొని బహుజనులు యేసుప్రభు అని కలుసుకోవడానికి చూడటానికి అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినటువంటి జనులను యేసుప్రభు వారు రోగులను పరిశీలించి వారికున్న సమస్యలను బట్టి, వారికున్న రోగాలను బట్టి, వారికున్నటువంటి అవసరతలను బట్టి యేసు వారిని ఏం చేశారంటే స్వస్థపరిచారు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పు, చాలా మంది వచ్చారయ్యా, అనేక ప్రాంతాల నుంచి వచ్చారయ్యా, ఎక్కడెక్కడి నుంచో కాలినడకను వచ్చారు దైవజనుడా, ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి ప్రజలందరూ వచ్చారు. ఫిలిప్పు, వీళ్ళందరికీ భోజనం ఎక్కడి నుంచి తెప్పిస్తావు అడిగినప్పుడు ఫిలిప్పు ఏమనాలి? మీరు చెప్పండి, ఏమనాలి? ఏం చేస్తావు ఫిలిప్పు అన్నప్పుడు, ఏం చేస్తావు ఫిలిప్పు అన్నప్పుడు మీరు చెప్పండి, ఏమని అడగాలి? ఏమని చెప్పాలి? ఫిలిప్పు ఆన్సర్ చేయాలి. ఏమని చెప్పాలంటే, అయ్యా అది నీకే తెలియాలి. నరపుత్రుడా, ఓ నరపుత్రుడా, ఈ ఎముకలు మాట్లాడతాయా? చెప్పు, ఈ ఎముకలు మాట్లాడతాయా? అయ్యా అది నీకే తెలియదు. కానీ ఫిలిప్ ఆన్సర్ సరిగా చేయడలే. ఫిలిప్ ఏమీ మాట్లాడకుండా నిలబడ్డాడు. ఫిలిప్ ఏమీ చేయడంలే. ఫిలిప్పును పరీక్షించడానికి దేవుడు మాట్లాడుతున్న మాట, ఫిలిప్పు వీరికి భోజనం ఎక్కడి నుంచి తెప్పిద్దాం, ఎక్కడి నుంచి నువ్వు తెప్పిస్తావు చెప్పు అన్న. ఏం మాట్లాడుతున్నాడు? ఏమి చెయ్యాలో, ఆ రోజున వారి సమస్యను ఎలా పరిష్కరించాలో, ఆ రోజున వారి అక్కర్ని ఎలా తీర్చాలో ఆల్రెడీ ఆయనకు తెలుసు. ఆయన దాన్ని ఎరిగిన వాడయ్యుండి, ఆయన దాని గురించి ఎరిగిన వాడయ్యుండి ఫిలిప్పుని పరీక్షిస్తున్నాడు. అంతే. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆయనకు ఎరిగిన, ఆ సమస్యను ఎలా ఛేదించాలో ఆయనకు ఎరిగిన వాడు, ఆ సమస్యను ఎలా తీర్చాలో ఆయనకు తెలుసు. ఆయనకు తెలియకుండా యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో మొదటి వచనం నుండి ఒక మాటను మనం చదువుకుందాం. ఇది చాలాసార్లు చదువుకున్నాం, చాలా మార్లు ఈ దృశ్యాలను మనము పరిశీలించాం, బోధించబడ్డాం, విన్నాం. కానీ మరలా ఏమిటో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఈ రాత్రి లైవ్ ద్వారా
లేకపోతే ఇక్కడ ఉన్న సంఘ బిడ్డల ద్వారా మనందరి ద్వారా దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. చూద్దామా? చదువుతారా ఆ మాటలు? అమ్మాయికి చూడనా. అటు తర్వాత యేసు తిబిరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించారు. బహుజనులు యేసు ప్రభు వారిని వెంబడించారు. యేసు ప్రభువులు వారు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అక్కడ తన శిష్యులతో కొండ మీద కూర్చున్నారు. అప్పుడు పస్కా అను యూదుల పండగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులు ఎత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను. కానీ ఏమి చేయనయుండెనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించును. అలాగడిగెను. అందుకు ఆ తర్వాత ఆ సందర్భం అంతా మీకు తెలుసు. యేసు ప్రభు వారు అక్కడ ఒక అద్భుతం చేశారు. అద్భుతాన్ని బట్టి అనేక మంది ప్రజలు ఆహారం తీర్చబడ్డది. అక్కడికి వచ్చిన ప్రజలందరికీ యేసు ప్రభు వారు భోజనాన్ని సిద్ధపరిచారు. రొట్టెలను చేపలను వారికి భోజనంగా సిద్ధపరిచారు. ఈ విషయాలు 4 సువార్తల్లో కూడా రాయబడ్డాయి. నా వైపు మీరు సరిగా చూడాలి. 4 సువార్తలు మనకుంటే మత్తయి, అలాగనే మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తల్లో ఈ దృశ్యం రాయబడ్డది. 4 సువార్తల్లో రాయబడిన సంఘటన ఏదైనా ఉన్నది అంటే అది ఈ సంఘటనే ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమని రాయబడ్డది? ఎందుకు రాయబడ్డది? అసలు ఏం జరిగింది? యేసు ప్రభు వారు అద్భుతం చేయబోయే ముందు జరిగిన సంఘటన ఏమిటి? అక్కడ ఏం జరిగితే ఈ యోహాను అంత జాగ్రత్తగా ఆ మాటలను పరిశీలించి వెంబడించి వ్రాయగలిగాడు పరిశుద్ధాత్మతో? అంటే ఆయన సముద్ర మార్గములో గుండా అద్దరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన కొండ మీద కూర్చున్నాడట. ఆయన అక్కడ ఉన్నాడన్న సంగతిని ప్రజలందరూ గుర్తెరిగి యేసుప్రభు కొండ దగ్గర ఉన్నాడు, యేసుప్రభు కొండ దగ్గర ఉన్నాడని తెలుసుకొని బహుజనులు యేసుప్రభు అని కలుసుకోవడానికి చూడటానికి అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినటువంటి జనులను యేసుప్రభు వారు రోగులను పరిశీలించి వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న రోగాలను బట్టి, వారికి ఉన్నటువంటి అవసరతలను బట్టి యేసు వారిని ఏం చేశారంటే స్వస్థపరిచారు. దేవునికి స్తోత్రం. వచ్చిన వారు ఎవరిని కూడా ఆయన నిరాశపరిచి పంపలే. వచ్చిన వారు ఎవరిని కూడా ఆయన ఖాళీగా పంపలే. వారు ఏ ఉద్దేశంతో వచ్చారో, వారు ఏ ఆఖరితో వచ్చారో, వారు ఏ పరిస్థితుల్లో వచ్చారో, వారు ఏ సమస్యతో వచ్చారో ఆ సమస్యను యేసు ప్రభువు వారు పరిష్కరించి అక్కడి నుంచి వారిని పంపాడు. అయితే అక్కడికి వచ్చిన ప్రజలందరినీ వాక్యంతో నింపి వారికి అందరికీ అద్భుతాలు జరిగించి వారి ముఖాన్ని పరిశీలించినప్పుడు వారు ఆకలి కొని ఉండటం యేసయ్య గమనించి ఫిలిప్పును అడుగుతున్నాడు. ఏమని చదువు 5వ వచనము. ఏమని చదువు నాన్న? కాబట్టి యేసు కన్నులు ఎత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, అదిగో కన్నులు ఎత్తి బహుజనులు ఆయన వద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుంచి రొట్టెలు కొని ఎక్కడ నుండి వీరికి భోజనాన్ని భుజించుట కొరకు తెప్పింతుమని ఫిలిప్పును అడుగుతున్నాడు. ఫిలిప్పు, చాలా మంది వచ్చారయ్యా, అనేక ప్రాంతాల నుంచి వచ్చారయ్యా, ఎక్కడెక్కడి నుంచో కాలినడకను వచ్చారు దైవజనుడా, ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి ప్రజలందరూ వచ్చారు. ఆ ఫిలిప్పు వీళ్ళందరికీ భోజనం ఎక్కడి నుంచి తెప్పిస్తావు అని అడిగినప్పుడు ఫిలిప్పు ఏమనాలి? మీరు చెప్పండి, ఏమనాలి? ఏం చేస్తావు ఫిలిప్పు అన్నప్పుడు, మీరు చెప్పండి, ఏమని అడగాలి? ఏమని చెప్పాలి? ఫిలిప్ ఆన్సర్ చేయాలి. ఏమని చెప్పాలంటే, అయ్యా అది నీకే తెలియను. నరపుత్రుడా, ఓ నరపుత్రుడా, ఈ ఎముకలు
మాట్లాడతాయా? చెప్పు, ఈ ఎముకలు మాట్లాడతాయా? అయ్యా, అది నీకే తెలియను. కానీ ఫిలిప్ ఆన్సర్ సరిగా చేయటలే. ఫిలిప్ ఏమీ మాట్లాడకుండా నిలబడ్డాడు. ఫిలిప్ ఏమీ చేయడంలే. ఫిలిప్ను పరీక్షించడానికి దేవుడు మాట్లాడుతున్న మాట, ఫిలిపు, వీరికి భోజనం ఎక్కడి నుంచి తెప్పిద్దాం, ఎక్కడి నుంచి నువ్వు తెప్పిస్తావు చెప్పు అన్నాడు. ఏం మాట్లాడకుండా నిలబడి. కానీ అక్కడ ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యోహాను చాలా అద్భుతంగా గమనించి రాసిన మాట. పరిశుద్ధాత్మ దేవుడు యోహాను మనస్సును తాకుతూ రాసినటువంటి మాట ఏమంటే, ఆ మాట కింద వచ్చిన ఆలోచన చదువుతావా బిడ్డ? ఏమి చేయనయుండెను, ఏమి చేయనయున్నను తానే ఎరిగి ఉండి. ఏం మళ్ళీ చదువు. ఏమి చేయనయుండెను, ఏమి చేయనయుండెను తానే ఎరిగి ఉండి. తానే ఎరిగి ఉండి. దేవుని స్తోత్రం చెప్ప. ఏమి చెయ్యాలో, ఆ రోజున వారి సమస్యను ఎలా పరిష్కరించాలో, ఆ రోజున వారి అక్కర్ని ఎలా తీర్చాలో ఆల్రెడీ ఆయనకు తెలుసు. ఆయన దాన్ని ఎరిగిన వాడయ్యుండి, ఆయన దాని గురించి ఎరిగిన వాడయ్యుండి ఫిలిప్పుని పరీక్షిస్తున్నాడు. అంతే అంతే. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆయనకి ఎరిగిన వాడై ఉన్నాడు. ఆ సమస్యను ఎలా ఛేదించాలో ఆయనకు ఎరిగిన వాడై ఉన్నాడు. ఆ సమస్యను ఎలా తీర్చాలో ఆయనకు తెలుసు. ఆయనకు తెలియకుండా ఏమీ లేదు. ఆయనకు తెలియకుండా ఏమీ లేదు. ఆ సమస్యను ఎలా తీర్చాలో, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆయన ఎరిగిన వాడయ్యుండి. అవును, ఆయన దగ్గరకు వచ్చిన జనాల యొక్క సమస్యలు పరిష్కరించిన దేవుడు వారి ఆకలిని ఎలా తీర్చాలో, వారి ఆకలిని ఎలా తీర్చగలడో ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. ఆ సమస్యను ఎలా తీర్చాలో ఎరిగిన వాడయ్యుండి ఫిలిప్పును అడుగుతున్నాడు, నువ్వేం చేస్తావు చెప్పు అని. ఈ రాత్రి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీ సమస్యను ఎరిగిన వాడై ఉన్నాడా? నీ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆయన దగ్గర ఒక ఆలోచన ఉన్నది. నీ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆయన దగ్గర ఒక ఉద్దేశం ఉన్నది. నీ సమస్యను ఎలా తీర్చాలో ఆయన దగ్గర ఒక వ్యూహం ఉన్నది. అక్కడికి వచ్చిన ప్రజల యొక్క ఆకలి ఎలా తీర్చాలో ఆయన ఎరిగిన వాడై ఉండి ఊరికనే ఫిలిప్ ఏం చెప్తాడో చూద్దామని ఫిలిప్పును అడుగుతున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, నువ్వే బాధతో వచ్చావు, నువ్వే సమస్యతో వచ్చావు, నువ్వే అక్కరతో వచ్చావు, నువ్వే దుఃఖంతో వచ్చావు, నువ్వే కన్నీటితో వచ్చావు. నీ హృదయంలో ఉన్న బాధ, దుఃఖం, కన్నీరు దేనికి కారణమయ్యున్నదో వాటన్నిటిని ఎలా పరిష్కరించాలో ఈ మనుషులు ఎరిగిన వారు కాదు, కానీ నీ కుటుంబీకులు ఎరిగిన వారు కాదు, కానీ నీ బంధువులు ఎరిగిన వారు కాదు, కానీ నీ స్నేహితులు ఎరిగిన వారు కాదు, కానీ నీ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆయన దగ్గర ఒక ప్రణాళిక ఉన్నది. నీ సమస్యను ఎలా తీర్చాలో ఆయనకు తెలుసు. నువ్వు కంగారు పడాల్సిన పని లేదు, నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు కలవరపడాల్సిన పని లేదు. అయ్యో నాకు ఈ జబ్బు వచ్చింది, ఈ జబ్బు ఎలా తగ్గుద్ది అని నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. అయ్యో నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఎలా దేవుడు పరిష్కరిస్తాడు, లేకపోతే నేను ఎలా పరిష్కరించుకోవాలని నువ్వు కలవరపడాల్సిన పని లేదు. నీ సమస్యను పరిష్కరించడానికి ఆయన దగ్గర ఒక ఆలోచన ఉన్నది. నీ సమస్యను పరిష్కరించడానికి ఆయన దగ్గర ఒక ప్రణాళిక ఉన్నది. ప్రణాళిక. వీళ్ళు చాలామంది నీకున్న సమస్యను బట్టి, మీకున్న కష్టాన్ని బట్టి
మీకున్న వ్యాధిని బట్టి, మీకున్న రోగమును బట్టి, మీకున్న ఇబ్బందిని బట్టి, మీకున్న పరిస్థితిని బట్టి కలవరపడుతుంటారు. అయ్యో రేపు అద్దె ఎలా కట్టాలి, అయ్యో రేపు నా జీవితంలో ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి, అయ్యో రేపు పిల్లల ఫీజు ఎలా కట్టాలి, అయ్యో రేపు బిడ్డ పెళ్ళి ఎలా చేయాలి, అయ్యో రేపు నా జీవితంలో ఈ సమస్యను నేను ఎలా పరిష్కరించుకోవాలి అని. అవును, ఉద్యోగం లేనివాడు రేపు నా జీవితం ఏంటని, నా బ్రతుకు నేను ఎలా బ్రతకాలని భయపడుతుంటాడు. కుటుంబం వివాహమైన వాడు నా భార్య బిడ్డల్ని నేను ఎలా పోషించగలను అని కలవరపడతా ఉంటాడు. బిడ్డలు వివాహ వయసు వచ్చినటువంటి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆ వయసు వచ్చిన పిల్లలను చూసిన ప్రతిసారి వీళ్ళకెలా పెళ్లి చేయాలయ్యా అనుకుంటారు. వయసు వచ్చింది, అందరి వివాహాలు జరుగుతున్నాయి, నా బిడ్డలు ఇంకా ఇంట్లో ఎలా ఉన్నారు, వీళ్ళ సమస్య ఎలా ప్రభువా అని ఒక్కోసారి కలవరపడుతుంటాం. కానీ నీ బిడ్డల వివాహాలు ఎలా చేయాలో, నీ బిడ్డల జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాలో, నీ కుటుంబాన్ని ఎలా కట్టాలో ఆయన దగ్గర ఒక వ్యూహం, ఒక ప్రణాళిక, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అది యోహాను రాస్తున్నాడు. ఫిలిప్పో, నువ్వేం చేస్తావు ఫిలిప్పో, ఎక్కడి నుంచి తెప్పిస్తావు అంటూ కిందకు వచ్చి అంటాడు. ఆయన ఎరిగి ఉన్నవాడై ఆయనకు తెలుసు. ఫిలిప్పుకు తెలియకపోవచ్చు. ఇంతమందికి రొట్టెలు, ఇంతమందికి చేపలు, ఇంతమందికి ఆహారం ఎలా పెట్టగలమంటున్నాడు ఫిలిప్పు. కానీ ఎలా పెట్టాలో ఆయనకు తెలుసు. కానీ ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు. నువ్వు భయపడుతున్నావు కదా, నీకున్న కుటుంబాన్ని చూసి, నీకున్న సమస్యను చూసి, నీకున్న భారాన్ని చూసి, నీకున్న పరిస్థితులను చూసి, నీకున్న అప్పులు చూసి, నీకు ముందున్న సవాలుకరమైన జీవితాన్ని చూసి, ఈ జీవితాన్ని నేను ఎలా దాటుకుని వెళ్ళగలను అనుకుంటున్నావా? ఆయన దగ్గర ఒక ఆలోచన ఉంది. ఆలోచన లేనివాడు కాదు ఆయన, ప్రణాళిక లేనివాడు కాదు ఆయన. నీ కొరకు అన్ని సిద్ధపరిచే ఉంచాడు. నీకెక్కడ ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఏం చెయ్యాలో, నీ జీవితాన్ని ఎలా మార్చాలో, నీ జీవితాన్ని ఎలా నడపాలో, నీ బిడ్డ పిల్లలు ఎప్పుడు చేయాలో, నీకు ఉద్యోగం ఎప్పుడు ఇవ్వాలో, నీ గర్భాన్ని ఎప్పుడు తెరవాలో, నీకు బిడ్డలు ఎప్పుడు ఇవ్వాలో, నీకు గృహాన్ని ఎప్పుడు ఇవ్వాలో, నీ జీవితాన్ని ఆశీర్వాదంగా ప్రపంచానికి ఎప్పుడు చూపించాలో ఆయన దగ్గర ఒక వ్యూహం ఉన్నది. ఆయన దగ్గర ఒక ప్రణాళిక ఉంది. కానీ అది మనకు తెలియదు. అడుగుతున్నాడు ఫిలిప్పుని, నువ్వేం చేస్తావు ఫిలిప్పు అని. ఫిలిప్పు అటు ఇటు చూస్తున్నాడు. ఎందుకంటే ఏం చేయాలో ఆయనకు తెలియదు, ఏం చేయాలో ఈయనకు తెలుసు. ఈయన దగ్గర ఒక ఆలోచన. బిడ్డా, నీ జీవితాన్ని చూసి నువ్వు కలవరపడుతున్నావు, నీ బ్రతుకును చూసి నువ్వు అయోమయమైపోతున్నావు. ఎందుకు? నీ చుట్టూరు గాఢ అంధకారపు లోయలు ఉన్నాయి. నీ చుట్టూరు నీ జీవితం అంతా కారు మబ్బులు కమ్ముకున్నాయి. దారి కానరాటలే, మార్గాలు మూయబడ్డాయి. ఎటు వెళ్ళిన అవమానాలు, నిందలు, ఎటు చూసిన మార్గాలు క్లోజ్ అయిపోయాయి, డోర్స్ అన్ని మూయబడ్డాయి. ఎట్లా చేయాలి ఈ బిడ్డ పెళ్ళి? ఎలా కొనాలి ఇల్లు? ఎలా కట్టాలి ఇల్లు? ఎలా చదివించాలి పిల్లల్ని? ఎలా నడపాలి సంఘాన్ని? ఎలా ఈ యొక్క అద్భుతాన్ని, ఈ రోగాన్ని ఎలా నేను తగ్గించుకోవాలి, ఎలా స్వస్థత పొందాలి అని నువ్వు బాధపడుతున్నావు. డాక్టర్లు చెప్పారు నీకు తగ్గదని. అప్పుడు నువ్వు అనుకుంటావు ఇక నాకు ఈ జబ్బు తగ్గదని. కానీ జబ్బును తగ్గించడానికి ఆయన దగ్గర ఒక ప్రణాళిక ఉన్నది, ఒక ఆలోచన ఉన్నది, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వేమో అది మనం చూడం, అది మనకు కనబడదు, దాన్ని మనం గమనించలేం, దాన్ని మనం తెలుసుకోలేం. నీ సమస్యను ఎలా పరిష్కరించాలి ఆయన దగ్గర ఒక ఆలోచన లేకుండా ఇది లేదు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రయాణమై అరణ్యంలో వెళ్తున్నారట కదా. ఆ అరణ్యంలో మార్గ మధ్యంలోకి వెళ్ళేటప్పటికి వారికి దాహమైంది కదా. దాహమయ్యేసరికి ఒక ప్రాంతంలో ఒక నీటి
ఊట కనపడింది. అక్కడికి వెళ్ళి తాగుదామని చెయ్యి పెట్టి నోట్లో నీళ్లు పోశారు. ఆ నీరంతా ఎలా ఉందట? చేతగా. మోషే, ఈ నీరు తాగడానికి పనికిరాటలే. ఏం చేయాలి అర్థం కావట్లే. మోషే దేవుని దగ్గరకు వచ్చి చెబుతున్నాడు, అయ్యా ఈ చేతైన నీరుని మేము తాగలేకపోతున్నామని. ఆ నీటిని మధురంగా ఎలా మార్చాలో ఆయన దగ్గర ఒక ఆలోచన ఉన్నది. ఆ నీటిని చేదు అనుభవం నుంచి మధురమైన అనుభవంలోకి ఎలా తీసుకురావాలో ఆయన దగ్గర ఒక ఆలోచన ఉన్నది. నీ జీవితం కూడా చేదైపోయింది కదా. నీ బ్రతుకంత చేదైపోయి చీకటమైపోయి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక దారులన్నీ మూయబడి ఒక చేదైన అనుభవంలో కొట్టుమిట్టాడుతూ కూర్చున్నావు కదా. ఎవరు నా జీవితాన్ని బాగు చేస్తారు? ఎవరు నా జీవితాన్ని ఆశీర్వదిస్తారు? ఎవరు నా జీవితంలో సంతోషాన్ని ఇస్తారు? ఎవరు నా జీవితంలో ఆనందిస్తారు? ఈ నా జీవితం అంతలో చేదుగా ఉండటమని అనుకుంటున్నావా? నీ చేదైన జీవితాన్ని మార్చడానికి దేవుని దగ్గర ఒక ఆలోచన ఉంది, ఒక ఉద్దేశం. మోషే అడు చూడు, అడు చూశాడు. ఏం కనిపిస్తుంది? చెట్టు. వెళ్ళి తీసుకురాపా. ఎవరికి కనపల్లా. అక్కడ చాలా మంది ఉండే, చాలా మంది ప్రజలు ఉన్నారు. ఎవరికి కనపడింది? చెట్టు. మోషేకు మాత్రమే కనపడుతుంది. వెళ్ళాడు, చెట్టు తీసుకొచ్చాడు. ఏం చేయమంటావయ్యా? నీళ్ళలో వేయవయ్యా. వేయగానే ఆ నీళ్ళన్నీ ఏమయ్యాయట? మధురం. చేదైన అనుభవంలో ఉన్న ఆ నీటి ఊటలన్నీ మధురముగా మారిపోయాయి. వారి సమస్య పరిష్కరించడానికి ఆ స్థలంలో ఒక చెట్టును పెట్టిన దేవుడు, వారి అక్కర తీర్చడానికి, వారి సమస్యను పరిష్కరించడానికి, వారి అక్కర తీర్చడానికి ఒక చెట్టును నాటి పెట్టిన దేవుడు. నీ అవసరం తీర్చడానికి కూడా నీకు కావలసిన దాన్ని ఎక్కడో ఒక చోట పెట్టి ఉంటాడు. బిడ్డ, పెట్టుకోండి అయితే లేడు, పెట్టుకోండి అయితే లేడు, పెట్టుకోండి అయితే లేడు, పెట్టుకోండి అయితే లేడు. పెట్టాడు. అవసరమైనప్పుడు ఆ చెట్టు మోషేకు చూపించినట్లు నీకు కావలసిన దాన్ని నీకు చూపిస్తాడు. నీ దగ్గరకు రావాల్సిన వాడిని నీ దగ్గరికి పంపిస్తాడు. నీ జీవితంలో ఏ సంతోషం లేదు, ఏ దుఃఖంతో కలవరిస్తున్నా బ్రతికితేనా? నా జీవితం అంతా చీకటి, నా బ్రతికంతేలా చీకటి భయంలో ఉండాలని నువ్వు కన్నీటితో, దుఃఖంతో, వేదనతో నా సమస్యకు పరిష్కారం లేదా నువ్వు కలవరిస్తున్నావేమో, కలవరపడుతున్నావేమో. నీ సమస్యకు పరిష్కారం ఎరిగిన వాడయ్యండి. ఆయనకన్నీ తెలుసు, ఆయన దగ్గర ఉంది, ఆయన దగ్గర. నీ చేదైన జీవితాన్ని ఎలా బాగు చేయాలో, నీ పాడైన బ్రతుకుని ఎలా కట్టాలో, నీ పాడైపోయిన దేహాన్ని ఎలా బాగు చేయాలో, నీ రోగాన్ని ఎలా స్వస్థపరచాలో, నీ అప్పుని ఎలా తీర్చాలో, నీకు వివాహం ఎలా చేయాలో, నీ గృహాన్ని ఎలా కట్టాలో, నీ జీవితాన్ని ఎలా కట్టాలో, నీ బ్రతుకుని ఎలా తీర్చిదిద్దాలో ఆయన దగ్గర ఒక ప్రణాళిక అయితే ఉన్నది. అరణ్యంలో చెట్టు ఎవరికి కనపడాల, ఎవరికి కనపడాల. ఆ చేదు అక్కడ ఉన్నది, అదంతా చేదు నీరు. దానికి దగ్గరలోనే పరిష్కారం, నీ జీవితానికి దగ్గరలోనే. నువ్వు చూసి అంత దగ్గరలో నీ సమస్యకు పరిష్కారం
దేవుడు సిద్ధపరిచాడు. కానీ మనం చూడలేము, మనకు తెలియదు. అందుకని ఫిలిప్పుని అడిగాడు, ఎక్కడి నుంచి తెప్పిస్తావు ఆహారం అని. ఫిలిప్పు ఆ జనాన్ని చూసాటి ఇటు, ఇంతమందికి మా దగ్గర ఎక్కడుందంటున్నాడు. ఒక్క మాట ఫిలిప్పు, ఆహారం మేమెక్కడ తెప్పిస్తామయ్యా, తెప్పించగలిగి నువ్వు ఉన్నావుగా అని అంటే బాగుండేది. కానీ అనలేకపోయాడు. అవును, ఈ రాత్రి దేవుడు నీ అనారోగ్యాన్ని స్వస్థపరచడానికి, నీ సమస్యను పరిష్కరించడానికి, నీ ఆకలిని తీర్చడానికి, నీ అవసరతను తీర్చడానికి, నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చడానికి దూరంగా కాదో, నువ్వు చూస్తే కనబడేంత దగ్గరగా ఆ పరిష్కారాన్ని దేవుడు దగ్గరగా పెట్టాడు. ఏ బాబు ఫిలిప్, ఏం చేస్తావు? మా దగ్గర ఏం లేవన్నాడు. కానీ దగ్గరే, అందులోని ప్రక్కనే అంకుల్ ఏంట్రా, నా దగ్గర రొట్టెలున్నాయి, చేపలున్నాయి, ప్రక్కనే, దూరంగా లేవు. యేసు అంటున్నాడు, వాటిని నా దగ్గరకు తీసుకురండి. తీసుకొచ్చాడు, వాటిని విరిచాడు. ఆ రొట్టెలను చేపలను ప్రజలకు అందించారు. సమృద్ధిగా తిన్నారు, సంపూర్ణముగా తిన్నారు. వారి సమస్య పరిష్కరించబడింది. ఈ రాత్రి నీ సమస్య పరిష్కరించబడిన రాత్రి, నీ అక్కర తీర్చబోతున్న రాత్రి. నువ్వు దేని కొరకు దేవుని వద్దకు వచ్చావు? ఒక మనుషుడిగా నేను చూడలేకపోవచ్చు, ఒక స్నేహితురాలుగా నీ ప్రక్క ఉన్న వ్యక్తి చూడలేకపోవచ్చు, ఒక బంధువుగా నీ పక్క వ్యక్తులు చూడలేకపోవచ్చు, ఆఖరికి నీ కన్న తల్లి తండ్రులు కూడా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి చూడలేకపోవచ్చు. కానీ ఆయన ఎరిగి ఉన్నాడు. అదే అంటున్నాడు, ఆయన ఎరిగి ఉన్నవాడై ఫిలిప్పుని పరీక్షించుట కొరకు అడుగుతున్నాడట. నీ సమస్య కూడా ఆయన ఎరిగే ఉన్నాడు, నీ అక్కర ఎరిగి ఉన్నాడు, నీ ఇబ్బంది ఎరిగి ఉన్నాడు, నీ దుఃఖం ఎరిగి ఉన్నాడు, ఎన్ని రాత్రులు ఏడ్చావో ఎరిగి ఉన్నాడు, నువ్వెన్నిసార్లు అవమానించబడ్డావో ఎరిగి ఉన్నాడు, నువ్వెన్నిసార్లు కన్నీరు కార్చావో ఆయన ఎరిగి ఉన్నాడు. నువ్వు కార్చిన కన్నీరు ఏ ఒక్క బొట్టు కూడా బయటికి వెళ్ళలేదు. దావీదు అంటున్నాడు, నా కన్నీరు నీ కవిలలో, నీ బుడ్డిలో దాచబడ్డాయా. దాచేశాడు. దావీదు ఏడ్చిన ప్రతిసారి ఆయన తన బుడ్డిని దావీదు ఆ యొక్క కన్నుల దగ్గర పెట్టేవాడు. ఓ ఏడ్చి 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 కళ్ళన్నీ నీళ్లు కారిపోయి ఆవిరైపోయి తుడుచుకునేవాడు. దావీదు అనుకున్నాడు అవి ఆవిరైపోయాయేమనుకున్నాడు. కనుక రోజు దావీదుకి దేవుడు చూపిస్తున్నాడు, దావీదా నీ కన్నీరు చూసావా, ఎంత ఏడ్చావాయా, దీనంతటికీ నువ్వు ఒక రోజు ప్రతిఫలం ఆశీర్వాదం పొందుకుంటావు దావీదు అన్నాడు. అందుకోసమే నీ కన్నీరు వ్యర్థం కాల, నీ దుఃఖం సంతోషంగా మారిపోతుంది. నీకొచ్చిన అనారోగ్యాలు తొలగిపోతాయి, నీకొచ్చిన దుఃఖ పరిస్థితులు మారిపోతాయి, నీ చేతైన జీవితం మారిపోతుంది, నీ జీవితంలో ఉన్న చీకటి తొలగిపోతుంది. ఎప్పుడైతే ఆ చెట్టును తీసుకొచ్చి మోషే నీళ్ళలో వేశాడో, తాగండి ఇప్పుడు అంటున్నాడు. తాగుతుంటే నీళ్ళంతా ఎలా ఉన్నాయంటున్నట, మధురంగా. ఆశ్చర్యం ఆశ్చర్యం ఆశ్చర్యం. నీ బ్రతుకులో ఉన్న సమస్యకు పరిష్కారం ఈ రాత్రి దేవుడు చూపబోతున్నాడు. ఆయన ఎరిగి ఉన్నవాడు. నీ సంగతి ఆయనకు తెలుసు. నువ్వెలా ఇబ్బంది పడుతున్నావు ఆయనకు తెలుసు. నువ్వెలా ఒంటరిగా కుమిలిపోతున్నావు ఆయనకు తెలుసు. నువ్వెలా నలిగిపోతున్నావు ఆయనకు తెలుసు.
నువ్వెలా అవమానించబడ్డావు ఆయనకు తెలుసు. నువ్వెన్ని నిందలను ఎదుర్కొన్నావు ఆయనకు తెలుసు. నువ్వెన్ని అవమానాలు ఎదుర్కొన్నావు ఆయనకు తెలుసు. ఆయనకు తెలియకుండా ఏది లేదు. అన్నీ చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. చూడట్లేదు నువ్వు అనుకుంటున్నావు. నాకు చూస్తున్నాను అని ఆయన అంటున్నాడు. నాకు తెలుసు అంటున్నాడు. ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు. ఆ మార్గాన ఆ భిక్షగాడు, ఆ గుడ్డివాడు ఉన్నాడని ఆయనకు తెలుసు. వాడు కేకేస్తున్నది ఆయనకు తెలుసు. వాడు కేకలేస్తున్నది ఆయనకు తెలుసు. అందుకని ఆగాడు, అందుకని ఆయన ఆగాడు. రాత్రి నీ సంగతి ఆయనకు తెలుసు. నీ దుఃఖం ఆయనకు తెలుసు. నీ కుటుంబం ఆయనకు తెలుసు. నీ పరిస్థితులు ఆయనకు తెలుసు. తెలియకుండా అయితే లేదు, ఎరిగి ఉన్నాడు. అక్కడికి వచ్చిన ప్రజలందరి ఆకలి తీర్చి, అవసరత తీర్చి, వారి సమస్యను పరిష్కరించిన దేవుడు. నీ సమస్యను పరిష్కరించకుండా నిన్ను ఇక్కడి నుంచి నేను పంపడం. ఇక్కడి నుంచి నువ్వు కదలవు. ఇక్కడి నుంచి నువ్వు వట్టిగా వెళ్ళవు. ఇక్కడి నుంచి నువ్వు ఖాళీగా వెళ్ళవు. ఇక్కడి నుంచి వట్టి చేతులతో వెళ్ళవు. వారు వట్టి చేతులతో వెళ్ళలా, ఖాళీ కడుపుతో వారు వెళ్ళలా. సమృద్ధినిచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. నువ్వు కూడా ఖాళీగా వెళ్ళవు, వట్టి చేతులతో వెళ్ళవు. వచ్చిన దుఃఖంతో తిరిగి వెళ్ళవు, వచ్చిన బాధతో తిరిగి వెళ్ళవు, వచ్చిన ఆవేదనతో తిరిగి వెళ్ళవు. నీ కడుపును ఖాళీగా పంపడాయన. నీ జీవితాన్ని ఖాళీగా పంపే దేవుడు కాదు. నీకున్న అప్పులతో పంపే దేవుడు కాదు. నీకున్న రోగాలతో పంపే దేవుడు కాదు. నీకున్న సమస్యలతో, నీకున్న దుఃఖంతో, ఆవేదనతో పంపే దేవుడు కాదు. వాళ్ళు ఎలా వెళ్ళారు? సంతోషంగా, కడుపు నిండా తిని వెళ్తున్నారట. ఎంతగా తిన్నారంటేనట, వారికి నిండిపోయి వారు చేతుల్లో నుంచి, వారి కంచాల్లో నుంచి కింద పడిపోయే అంత సమృద్ధితో వారిని దేవుడు పోషించాడు. రాత్రి నిన్ను కూడా చూస్తున్నాడు. నీ సమస్య ఎరిగిన వాడు. మోకరించు. ఎంతమంది బలహీనులుగా, రోగులుగా ఈరోజు వచ్చున్నారు. వారందరినీ మీరు తాకి ఉన్నారు. నీ వందనాలు, స్తోత్రాలు అయ్యా. నువ్వు నిజమే ఎవరిని వట్టిగా పంపు. నీ దగ్గరకు వచ్చిన వారిని, వారి అవసరత ఏదో ఎరిగి తృప్తిపరిచి పంపే దేవుడు. ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ యొక్క అవసరత ఎరిగి తృప్తిపరిచి పంపుతున్నందుకు మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండి నడుపునుగాక. ఆమేన్.